నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నమూనా బ్యాలెట్ విడుదల. రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు అవగాహన కల్పించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. శివరాత్రి జాగారం చేసిన భక్తులతో జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం. స్నానానికి దిగి సముద్రంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది. గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యాన్ని నిరసిస్తూ ఈ నెల 28న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె. 13 లక్షల కోట్ల ముండు బకాయిలు మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న ఉద్యోగ సంఘాల నేతలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉన్న 30 మంది అభ్యర్థులతో బ్యాలెట్ సిద్ధమైంది. ఈ బ్యాలెట్ పేపర్ నమూనాను రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ నమూనా బ్యాలెట్ తో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై రిపోర్ట్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇక నుంచి ఊపందుకోనుంది. నమూనా బ్యాలెట్ విడుదల కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బ్యాలెట్ పత్రంలో జాతీయ రాజకీయ పార్టీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీలకు, అనంతరం స్వతంత్ర అభ్యర్థులతో బ్యాలెట్ రూపొందింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదిరాజు ఎడ్లకు మొదటి పేరు వచ్చింది. వరుస క్రమంలో రెండో అభ్యర్థిగా బీజేపీకి చెందిన పీవీఎన్ మాధవ్ పేరును చేర్చారు. ఇలా 30 మంది పేర్లు బ్యాలెట్ పత్రాల్లో చోటు చేసుకున్నాయి. అలాగే 31వ అంశంగా నోటా ఓటును కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నమూనా బ్యాలెట్ పై అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ అవగాహన ఏర్పరిచారు. అలాగే కొన్ని సలహాలు, సూచనలు కూడా స్వీకరించారు. మార్చి 9 పోలింగ్ తేదీ వర్కింగ్ డే ఉన్నందున ఆ రోజు సెలవు ప్రకటించాల్సిందిగా కోరారు. అయితే సాధారణంగా పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. మన ఓటర్ లిస్టుల ఎలక్టర్ రోల్, మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్టర్ రోల్ కూడా తయారు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టర్ రోల్లో మన ఏఎస్డి అబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ మనం అక్కడ మార్క్ చేయాలి. 4వది పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరికి రైట్ టు ఎక్సర్సైజ్ ఫ్రాంచైజ్ దృష్టిలో పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. సో ఇది కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఇంకొకటి 9వ తేదీ ఇస్ వర్కింగ్ డే కాబట్టి హాలిడే డిక్లేర్ చేయమని వాళ్ళు కోరుకోవడం జరిగింది. గతంలో కూడా వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఎలక్షన్ కమిషన్ వారు 4 గంటల నుంచి 6 గంటల దాకా ఎలక్షన్ టైం కూడా పెంచారు. సో దీనివల్ల 8 o'clock నుంచి 6 o'clock ఇప్పుడు అవుతుంది. కాబట్టి ఎవరైనా ఎంప్లాయీ ఉంటే గవర్నమెంట్లో కానీ, పిఎస్యూలో కానీ, ప్రైవేట్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళు కూడా 4 o'clock ఆఫీస్ అవర్ తర్వాత వాళ్ళు అన్ని తయారు చేసుకోవచ్చు. దానికి మన ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు ఓటర్ లిస్ట్ తయారైంది. ట్రైనింగ్ కూడా ప్రిజైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి ఈరోజు కూడా జరుగుతూ ఉంది. సెక్టరల్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ ట్రైనింగ్ ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ కూడా అన్నీ రెడీ పెట్టుకున్నాము. అది పెయింటింగ్ అన్నీ కూడా ఒకసారి చేస్తున్నాము. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి డైరెక్షన్ మన ఎలక్షన్ కమిషన్ వారు ఇస్తారు. వాళ్ళు కూడా ప్రింటింగ్ చేసి ఇస్తారు కాబట్టి సమస్య లేదు. ఇంకా అదర్ మెటీరియల్స్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. మార్చి 9వ తేదీన ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మహాశివరాత్రి జాగారం చేసిన భక్తులతో విశాఖ సాగర తీరం జనసంద్రమైంది. అమావాస్య కావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు కూడా ఎగిసిపడడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. 4 విద్యార్థులు స్నానం చేస్తుండగా ఒక పెద్ద అలలో చిక్కుకుపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిలో 3 గజ ఈతగాళ్లు, కోస్ట్ గార్డులు రక్షించారు. ఒకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శివరాత్రి నాడు జాగారం చేసి మన్నాడు సముద్ర స్నానం ఆచరించి శివుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆర్కే బీచ్ ప్రాంతం జనసంద్రమైంది. నోవోటల్ నుంచి పామ్ బీచ్ వరకు ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది.
మహాశివరాత్రి జాగారం చేసిన భక్తులతో అప్పికొండ సోమేశ్వర ఆలయం కిటకిటలాడింది. సముద్ర స్నానం ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సముద్ర తీరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో ఆదివారం గ్రూప్ 2 పరీక్షలకు 74,536 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:45 దాటితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నంలలో 182 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి రూట్ లైజన్ ఆఫీసర్స్ ను కూడా నియమించినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అవసరమైన సూచనలు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. 62 రూట్స్ మన కేటాయించడం జరిగింది. సో దట్ ఈ ప్రతి రూట్ లో ఒక సెపరేట్ గా లైజన్ ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తారు. ఈ లైజన్ ఆఫీసర్స్ కూడా 62 మంది లైజన్ ఆఫీసర్స్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్ వీళ్ళు ఓవరాల్ ఎగ్జామ్ సూపర్వైజ్ చేస్తారు. ముఖ్యంగా ఎగ్జామినేషన్ సెంటర్లో 182 సెంటర్స్ లో ఎగ్జామినేషన్ ఫ్రీ ఫెయిర్ మేనర్ లో కండక్ట్ చేయడానికి బాధ్యత అక్కడ ఉన్న సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్ పైన ఉంది. వాళ్ళని కూడా సెపరేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా అవేర్నెస్ సెన్సిటైజ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో వాళ్ళు సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు ఒక అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, అది కూడా ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న మనిషి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్ అలాగే ఏఎల్ఓ అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ కలిసి అక్కడ అన్ని ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దేశంలో బ్యాంకులకు టోకరా వేసిన కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. మొండి బకాయిలుగా ఉన్న సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాంబాబు అన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనిని నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. జాతీయ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 1000 కోట్ల రూపాయలు మిగులుతుందని తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల వేతన ఒప్పందంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే డిజిటలైజేషన్ పేరుతో సుమారు 10,000 కోట్ల రూపాయలు కమిషన్ రూపేణా పలు ఐటీ కంపెనీలకు అప్పచెప్పేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కమిషన్లు లేని డిజిటలైజేషన్ కావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమమే దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మేము చెప్తున్నాం. ఏ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ల పొజిషన్స్ ఉంటుండేవో గత 50 సంవత్సరాల కాలంగా ప్రతి ఒక్క బ్యాంకులో కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఒకే పదవి ఉండేది. బట్ ఈ బ్యాంకింగ్ బోర్డు బ్యూరో వచ్చిన తర్వాత అది రికమెండ్ చేసేటటువంటి సంస్థగా అని పేరు పెట్టినా కూడా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ 2 రకాలుగా దాన్ని డివైడ్ చేసి బ్యాంక్స్ లో ఉండేటటువంటి అధికారాన్ని వికేంద్రీకరణ చేసి అసలు ఏ రకమైన కార్యక్రమాలు లేకుండా చేసేసినారు. దాంతో పాటుగానే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ల యొక్క ఇంటర్వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్, మరొక మేనేజ్మెంట్ 32వ మహాకుంభాభిషేకంతో ఆర్కే బీచ్ కోలాహలంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో 1 కోటి శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. దీంతో సాగర్ తీరం భక్తజన సందోహంగా మారింది. సినీ నటుడు సుమన్ కు ఆధ్యాత్మిక నట ప్రవీణ బిరుదును ఎంపీ సుబ్బిరామిరెడ్డి ప్రదానం చేశారు. సాగర్ తీరంలో వైభవపేతంగా జరిగిన మహాకుంభాభిషేకంపై ఓ రిపోర్ట్. పరమశివుని అనుగ్రహంతోనే 32 ఏళ్లుగా సాగర్ తీరంలో మహాకుంభాభిషేకాలు నిర్వహిస్తున్నానని రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డి అన్నారు. నా పుట్టినరోజు వేడుకలు, శివరాత్రి కుంభాభిషేకాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయంటే శివుని అనుగ్రహం, ప్రజల ఆదరాభిమానాలే కారణమని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాగర్ తీరంలో టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ మహాకుంభాభిషేకం నేత్ర పర్వంగా జరిగింది. భక్తులు స్వయంగా 1 కోటి లింగాలకు అభిషేకాలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక సభను శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. విశాఖ వాసులకు సేవ చేయడంలోనే తనకు ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. నేను లేకపోయినా నా వారసత్వంగా మహాకుంభాభిషేకాలు నా మనవడి ద్వారా కొనసాగిస్తానని తెలిపారు. ఆయన మనవడు రాజీవ్ రెడ్డితో ప్రమాణం చేయించారు. నా ఒకటే కోరిక, నా విశాఖ ప్రజలకి చిన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా ఏ విధంగా తిరునాళ్ళకి ఎంజాయ్ చేసేవాళ్ళము, ఆనందించేవాళ్ళం,
అదే రకంగా మీకు కూడా ఇక్కడ తిరునాళ్ళు రావాలి, శాస్త్రంగా మీరు ఆనందించాలనే భావంతో నేను ఏర్పాటు చేశాను. సక్సెస్ అయ్యా. కోవిల్కి వెళితే బయట ఉండి పూజారి వేయాల్సిందే, మీరు వేయలేరు కదా. కానీ ఇక్కడ నేను స్వయంగా మీరే శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించి మీకు 32 సంవత్సరాల నుంచి పుణ్యం పంచిపెట్టారని స్వాభావికంగా ఎంతో ఆనందంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నంత వరకు కూడా నేను ఎన్ని సంవత్సరాల కన్నా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఈ అద్భుతమైనటువంటి కోటి శివలింగాల పూజ మీతో చేయిస్తాం. కానీ అంతటితో ఆగదు. భవిష్యత్తులో కూడా 100 సంవత్సరాలకు కూడా సుబ్బరామరెడ్డి సంతతి వాళ్ళు విశాఖ ప్రజలకు అటాచ్ అయ్యి ఉండి మీకు చేస్తారని మా మనవడు రాజీవ్ రెడ్డిని తీసుకుని వచ్చాను. నేను 32 సంవత్సరాల నుంచి దీన్ని సాధించాను. తిరునాళ్ళుగా అద్భుతంగా అందరూ భక్తి భావంతో ఆనందింప చేస్తున్నాను. నా కాలం తర్వాత నువ్వు మీ తమ్ముడు టేకప్ చేయాలి రాజీవ్ రెడ్డి, నీ తర్వాత నీ పిల్లలు టేకప్ చేయాలి, వాళ్ళ పిల్లలు టేకప్ చేయాలి. తరతరాలకి సుబ్బరామరెడ్డి బంధన ఈ విత్తనం, ఈ చెట్టు మానయి ఒక పెద్ద అటవృక్షం అయ్యి ఎప్పుడు కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని ఇదే నా దీక్ష అని తెలియజేస్తున్నాను. తాతగారు విశాఖ ప్రజలకు చాలా సేవ చేశారు. అలానే మీరందరూ వారికి చాలా అభిమానం చూపించారు. నేను కూడా ఏదో ఒక రోజు తాతగారు అడుగు జాడులో నడుచుకొని ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈ మహాశివరాత్రికి 100% నేను డెఫినెట్గా కంటిన్యూ చేసి ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేయాలని నా కోరికది. ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించి ప్రజలను మెప్పించిన సినీ నటుడు సుమన్ కు టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ తరపున ఆధ్యాత్మిక నట ప్రవీణ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ టీఎస్ఆర్ చేతుల మీదుగా ఈ బిరుదును అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ రాజకీయ ప్రముఖులు టీఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎందుకంటే ఇన్విటేషన్ ఓపెన్ చేయగానే నాకు చూడంగానే ఆ బిరుదు ఆయన నాకు సెలెక్ట్ చేసింది. నిజంగా అది ఆ బిరుదు చూడంగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మామూలు సినిమాలు చేయడం వేరే, దేవుడు సినిమాలు వచ్చేటప్పటికి అది చాలా పెద్ద ఒక పరీక్ష. ఏ నటుడైనా సరే చాలా పెద్ద పరీక్ష. ఎంత గర్వంగా అనిపించిందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందా అండి? ఏ దమ్మున్న రాజకీయ నాయకుడికి కానీ, ఏ దమ్మున్న పారిశ్రామికవేత్తకి కానీ ఇలాంటి కార్యక్రమం చేసే గుండె ధైర్యం ఉందండి. చాలా గొప్ప రోజు. ఒక్క మాట చెబుతా, నాకు సుబ్బరామరెడ్డి అంటే అనన్యమైన ప్రేమ. నేను ఒక ఆత్మలా భావిస్తా. కారణం ఏమిటి అంటే శివ అంటే దయామయుడు, శివ అంటే ఆనంద స్వరూపుడు. అలాంటి 2 గుణాలు సుబ్బరామరెడ్డిలో ఉన్నాయి. మామూలుగా నాకు కూడా తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పరిచయం, కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. అటువంటి సుబ్బరామరెడ్డి గారిలో నేను కూడా అదే ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ, అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని అన్నా సరే వాటిని సహించి వాళ్ళని క్షమించే తత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు దేవుడు అలాంటి రూపంలో ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో అందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థం చేయాలని ఒక రూపం ఇచ్చి, దేవుడు ఇలా ఉంటారు అని రూపం ఇచ్చి దానికి ఇలాంటి శక్తి ఉంటుంది అన్నట్టు ఎన్నో చెప్పి, మంచి పాఠాలు చెప్పి, దాని మంచి నీతులు చెప్పి మన జనాల్ని మంచి పాజిటివ్ ఎనర్జీ వైపు తీసుకెళ్తున్నారు. అండ్ నెగటివ్ ఎనర్జీ వైపు పోకుండా ఉండడానికి ఇదంతా పుట్టింది. ఐ మీన్ ప్రతి ఆర్టిస్ట్ని మర్చిపోకుండా ఆయన అక్నాలెడ్జ్ చేసి అప్రిషియేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా గొప్ప క్వాలిటీ అండి. సుబ్బరామరెడ్డి గారు, ఇలా మీరు నన్ను మీ వేదికలు, మీ ఈ ఈవెంట్స్లో నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్కు చెందిన నటరాజ్ బృందం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా జాగారం చేసిన భక్తుల పుణ్య స్నానాలతో సాగర్ తీరం పోటెత్తింది. ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రమైంది. ఋషికొండ, సాగర్ నగర్, అప్పుగర్ బీచ్లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బైరెడ్డి పోతన్ రెడ్డి ఆధ్వర్యంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెదవాల్తేరు, అలాగే కాశీ విశ్వేశ్వరుని దేవస్థానం పెదవాల్తేరు వారు ఇక్కడ పుట్టిన భగవంతుణ్ణి కృపకి ఆయన దర్శించాను. పెదవాల్తేరు వారు ఇక్కడ పుట్టిన భగవంతుణ్ణి కృపకి ఆయన దర్శించుకుని మరి మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పోతన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది పరిపాటి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా చేస్తున్న సోదరుడు పోతన్ రెడ్డికి ఆ భగవంతుడు మహాదేవుడు శక్తిని యుక్తిని ఇవ్వాలని ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పెదవాల్తేరు లాసన్స్ బే కాలనీ ధర్మకర్త మండలి చైర్మన్ చిల్లా గోపి గడువు ముగిసేలోగా స్వచ్ఛ యాప్పై విస్తృత ప్రచారం చేపట్టాలని గాజువాక జనరల్ కమిషనర్ బివి రమణ అన్నారు. జోన్ 5 పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛత కార్యక్రమంలో విశాఖను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పారిశుధ్య విధానంలో మనం చాలా కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం గత 2 నెలల నుంచి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం స్వచ్ఛత యాప్ను డౌన్లోడ్ చేయమంటున్నాం. ఈ స్వచ్ఛత యాప్ని పెందుర్తి దాడి అప్పారావు కాలనీలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ నేత పీలా శ్రీనివాసరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మా స్వస్థరం పెందుర్తి గ్రామంలో మా మాయగారిని దాడప్పారావు జ్ఞాపకార్థం మంచి పూజ కార్యక్రమం. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన కుమారుని ఆదుకోవాలంటూ తల్లి పద్మావతి దాతలను వేడుకుంటోంది. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు జి పీయూష్ కుమార్ కు పేదల్య వయసులోనే గుండె సంబంధిత వ్యాధి వచ్చిందని చెప్పింది. గుండె మార్పిడి చేయడానికి సుమారు 30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు నిర్ధారించారు. భర్త చనిపోయాక కుటుంబ భారం తనపైన పడిందని తన కుమారుని దాతలు ఆదుకోవాలని కోరింది. సాయం అందించాల్సిన దాతలు 7558329589 నంబర్కు ఫోన్ చేసి ఆదుకోవాలని వేడుకుంటోంది. నేనండి రవికుమార్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నానండి. వాళ్ళకి అడ్మిట్ చేసాం. తర్వాత కేజీహెచ్లో కూడా అడ్మిట్ అయ్యాడు. 2 days అయిందండి డిశ్చార్జ్ చేసి. ఐసీయూలో ఉండేవాడు బాబు. వాడి హెల్త్ కండిషన్ అయితే బాగాలేదండి. ఏం లేదు. బాబు పేరు జి పీయూష్ కుమార్, ఏజ్ 10+. ఇంకో నెంబర్ ఉందండి 7997637887. అకౌంట్ నెంబర్ అంటే 203224336423 2032433423 SBI జీ పద్మావతి మరిపాలెం బ్రాంచ్ అండి. ఎస్బీఐ పెందుర్తి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాలకు రుణమేళా నిర్వహించారు. యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మధుమోహన్ పాత్రవ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తీసుకున్న రుణాలతో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక సమృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు మీటింగ్ పెడతాము. ఆ తర్వాత ఇర్రెగ్యులర్ మీటింగ్ పెట్టుకోవడం అంటూ తెలిస్తే కాదు కదా. మీటింగ్ అవసరం ఏంటి అని చెప్పి చాలా మీటింగ్ కూడా హాజరు కావచ్చు.
బీసీ రోడ్ రాజీవ్ మార్గ్ లో ఉమా రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. పూజల అనంతరం స్వామివారిని పురువీధిలో ఊరేగించారు. వార్డు టీడీపీ నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో పలువురిని సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శివరాత్రి రోజున ఈ పర్వదినాన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మాత్రం బాగా కమిటీ సభ్యుల ద్వారా జరిగిందని చెప్పి కూడా చెప్పాలి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పతంజలి మెగా కేంద్రంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. శివుణ్ణి ఆరాధిస్తూ గాయకులు భాస్కరం, విద్యార్థులు శ్రీలత, శ్రీవిద్య ఆలపించిన భక్తి గీతాలు వెల్లడించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాశ్యప్ డిగ్రీ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లాసికల్, వెస్టర్న్ డాన్సులతో విద్యార్థులు దుమ్మురేపారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 26 గాలి వేగం ఉదయం సాయంత్రం 16 నుండి 18 కిలోమీటర్లు, రాత్రి 14 నుండి 16 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ఫిబ్రవరి 27 గాలి వేగం ఉదయం 18 నుండి 22 కిలోమీటర్లు, సాయంత్రం 14 నుండి 16 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం వాయవ్య దిశగా, సాయంత్రం ఈశాన్య దిశగా, రాత్రి ఆగ్నేయ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఆక్వా రైతు సోదరులకు నమస్కారాలు. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు, సలహాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆక్వా రైతుకు అవసరమైన సమాచారం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని అనుసరించి రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 25,000 మంది ఆక్వా రైతులకు మొబైల్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు, సలహాలు అందించుటకు కార్యక్రమం రూపొందించడం జరిగింది. వరామి రొయ్యల సాగు అధికంగా ఉన్నప్పటికీ వ్యాధుల నియంత్రణ, నివారణ కొరకు మేలైన మరియు ప్రామాణిక పద్ధతిలో యాజమాన్య చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది.
నాణ్యమైన రొయ్యల ఉత్పత్తిని చేయుటకు, తద్వారా రాష్ట్ర మరియు దేశ స్థూల ఆదాయం పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ దిశగా ఆక్వా రైతులకు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల్లో మెలకువలను ఆక్వా నిపుణుల ద్వారా సంక్షిప్త సూచనలను అందిస్తూ మన రాష్ట్రంలో అంతర్జాతీయ ఆక్వా హబ్బుగా రూపొందించాలని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలను సాకారం చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా రూపొందించిన రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇట్లో మీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నమూనా బ్యాలెట్ విడుదల. రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు అవగాహన కల్పించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. శివరాత్రి జాగారం చేసిన భక్తులతో జనసంద్రంగా మారిన విశాఖ సాగర తీరం. స్నానానికి దిగి సముద్రంలో చిక్కుకున్న 3 యువకులను రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది. గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యాన్ని నిరసిస్తూ ఈ నెల 28న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె. 13 లక్షల కోట్ల ముండు బకాయిలు మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న ఉద్యోగ సంఘాల నేతలు. ఇవి ఇప్పటివరకు నేను న్యూస్ అప్డేట్స్. మంచి వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.